గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటి టాపిక్ గురించి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ టాపిక్ గ్రేడ్ 10కి సంబంధించి జాగ్రఫీ టాపిక్. సో ఇందులో మనం కవర్ చేయబోయేటువంటి సబ్ టాపిక్స్ ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది మనం తీసుకున్నట్లయితే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. సెకండ్ ఆస్పెక్ట్ లో మనకి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. థర్డ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, మనకి ఇండస్ట్రీస్ ని ఏ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటాము అనేటువంటి ఆస్పెక్ట్స్ ని మనం చూస్తూ ఉంటాం. ఫోర్త్, మనం కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, మనకి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం చూస్తాం. నెక్స్ట్ జూట్ టెక్స్టైల్స్, షుగర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి మనం చూస్తాం. తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ కి జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏంటి అనేటువంటి చూద్దాం. తర్వాత ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేస్తే మనకు అది లాభంగా ఉంటుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హౌ వీ క్యాన్ డూ దట్. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. In that, the table of the contents means the topics and the subtopics that will be covered in this session are importance of manufacturing, factors responsible for location of industries. Then we'll move on to learn about the classification of industries, cotton textile industry, jute textiles, then sugar industries, iron and steel industry. Then we'll move on to see the industrial pollution and the environmental degradation, control of the environmental degradation. Let's move on to the first subtopic, that is the importance of the manufacturing sector. Why is manufacturing sector that important for us? What makes the manufacturing sector to be particularly very important for us? First aspect, it is the backbone of general and economic growth of any country. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది మనకి జనరల్ గా ఏ దేశంలో మనం చూసుకున్నా, ఏ ప్రాంతంలో మనం చూసుకున్నా, ఏ రకమైనటువంటి ఆర్థిక విధానాన్ని మనం తీసుకున్నా సరే, జనరల్ గా మనకి డెవలప్మెంట్ కి సంబంధించి మనకి ఒక బ్యాక్ బోన్ అంటే వెన్నెముకలాగా పనిచేస్తుంది. ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హెల్ప్ ఇన్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హెల్ప్స్ us to modernize the agriculture. Though many of the economies are still dependent, like the Indian economy, nearly 50% of people are dependent on agriculture. In order to modernize that one, this will help us. Which industry will help to modernize the agricultural industry? That is the manufacturing industry. Third, it helps in reducing the heavy dependence of people on agricultural income by providing them with the job in secondary and tertiary sectors. So instead of just depending on the agricultural sector for the job purpose, it will help you to move from that sector to another sector where the dependence on the agriculture sector will get reduced. As you reduce the dependence on the agriculture sector, the categorization of the country from less developed to more developed also will be an advantage. Standard and stable income will be there. So all these aspects will come into the picture when we are looking at the helping or growing of the manufacturing sector. Manufacturing sector అనేది పెరిగే కొద్దీ మనకి అగ్రికల్చర్ కి సంబంధించి కానీ లేదా వేరే వాటికి సంబంధించి కానీ
ఏదైతే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. కానీ మనకి ఆర్థికంగా అభివృద్ధి జరగాలి అని అంటే మనకు కావలసినటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? మనం నాన్ అగ్రికల్చరల్ సెక్టర్లో జాబ్స్ పొందాలి. జాబ్స్ పొందాలి అని అంటే మరి జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? విత్ ద గ్రోత్ ఆఫ్ ద నాన్ అగ్రికల్చర్ సెక్టర్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు లేదా సర్వీస్ సెక్టర్ అయినా అవ్వచ్చు. సో దట్ ఈస్ అ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. By providing employment opportunities, it will help us to eradicate unemployment and poverty in our country. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి కూడా, తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. వాట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్? ద dependence or the growth of manufacturing sector. Moving to the next aspect, it helps in reducing the regional disparities. It helps us to reduce the regional disparities, how the different industries are interdependent, how the regions, especially the industries in the tribal and the backward areas where there was no development before, will also start to get developed. If you see, most of the industries are located in the outskirts of the cities, far off places. Why they are like that? In order to balance the regional disparities. The regions like Mumbai, Chennai or Kolkata are well advanced because from many years there is a development process that is happening there. So some areas of the state or the country are well developed while other areas are not that developed. But what does this mean? This means that the regional development depends on various other factors. The location of the industries, the location of other factors. One important factor which can bring a significant change or importance to that particular place is the location of a particular automobile industry or any industry for that matter. If it is located in the region where the development is less, if a factory is located, it will provide employment opportunities. People working in that particular factory would prefer to work or stay in that close by arena. As they stay in the close by region, now the commercial activities such as schools, colleges start to develop. The market starts to grow because they need day-to-day needs, right? So the grocery stores, the provisional stores, the vegetable markets, all these start to appear in that particular region. So in that way, we can reduce the regional disparities by establishing the manufacturing sector. Export of manufacturing goods expands trade and commerce and helps in bringing foreign exchange. Because we are able to manufacture something and we are able to export it to another place, that leads automatically for growth of the economy. When we are talking about the growth of the economy, we are clearly mentioning that when we are exporting something, we suppose we are producing cars, we want to export it to African market or European market, let us say. When we are exporting to the European market, what are we looking at here? The expansion of trade, the sale of the commodity. At the same time, we will also be getting the foreign revenue. So that will also bring us the foreign exchange, trade contacts, job opportunities. Then the allied activities will be growing. And the countries with large manufacturing industries are prosperous.
generally where we have the large manufacturing industries, that particular countries are growing at a rapid pace. So the manufacturing industry is rightly considered as the backbone of general and economic development. Why? We have listed the reasons. First one, it helps in the modernizing agriculture. Secondly, it helps us to reduce the dependence of employees in the agricultural sector, to eradicate unemployment and poverty in our country. It helps to reduce the regional disparities, and it helps to bring us the foreign exchange. And finally, it brings the overall development of the country at a rapid pace. So these are the reasons why we need to focus on the importance of the growing of the manufacturing sector. Now, let me quickly give you a brief in Telugu. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది మనకి ఏ దేశానికైనా అభివృద్ధికి ఒక వెన్నెముకలాగా పనిచేస్తుంది, ఒక నిటారుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అలాగా, ఏ కారణాల వలన అంటే, ఒకటి అగ్రికల్చర్ బాగా చేసుకోవడానికి, ట్రాక్టర్స్ మెషినరీ తెచ్చుకోవడానికి, అట్లాగే జాబ్స్ కేవలం ఈ యొక్క వ్యవసాయం ఆధారిత పంటలపైనే పనిచేయటం కాకుండా వేరే చోట కూడా పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలని కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే మనకి విరివిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయో, ఈ వ్యవసాయంపై ఆధారపడి ఉండేటువంటి స్థితి పోయి మనం వేరే సెక్టర్స్ లో కూడా పనిచేయటానికి అవకాశం. దానివల్ల వ్యవసాయం పైన ఆధారపడేటువంటి పరిస్థితి తగ్గుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉంటాయో, కొన్ని ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉంటే, కొన్ని బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఆ వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలని మనం అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. ఆ ప్రాంతంలో మనం ఒక ఇండస్ట్రీని కానీ, ఒక ఫ్యాక్టరీని కానీ, ఒక సంస్థని పెట్టడం ద్వారా. అదేవిధంగా మనకి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొస్తుంది వ్యాపార నిమిత్తం. అదే ఏ దేశంలో అయితే మనకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో, ఏ దేశంలో అయితే ఉత్పత్తులు ఎక్కువగా తయారు చేయబడతాయో, ఆ దేశాలు సహజంగానే బాగా ఆర్థిక అభివృద్ధిని చూడటం మనం ఈ దశాబ్ద కాలంలో మనం గమనిస్తున్నటువంటి ఒక ట్రెండ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకదాంతో ఒకటి కలిసి వెళ్తూ ఉంటాయి. దిస్ స్టేట్మెంట్ మీన్స్ దట్ అగ్రికల్చర్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి విడిపోయి ఉన్నవి కాదు. They are quite interconnected. They are closely connected with each other. They are not separate entities, how they perform. So here we are telling you in the very first aspect that manufacturing and agriculture sector work very closely hand in hand. Agro-based industries in India have given a major boost to agriculture by raising its productivity and efficiency. The industries which are getting the raw materials from the agro-based industries in India have given a major boost to the agriculture by raising its productivity and efficiency. The industries which are getting the raw materials from the agriculture, let us say sugarcane, let us say any other product from where we are getting is from agriculture. Such type of industries are called as agro-based industries, because the raw material is getting from agriculture. So we rightly call it as agro-based, agro-dependent industry. So these agro-based industries have added value to the agricultural produce
various other intermediaries, and also reduce the process of improving the storability, storing them, providing links from the farm to the market or part thereof. So it acts as a booster to the development of agriculture basing on the agro-based industries. Now, industries depend on agriculture for the raw materials such as for irrigation purpose pumps, fertilizers, pesticides, insecticides, PVC pipes, machines, tools, farmers. All these we get from the non-agricultural sector, that is the manufacturing sector. So industries also, they are depending on agriculture to grow their production, because industries produce for the benefit of agriculture. Agriculture is producing and giving raw material for the industries. So the development and the competitiveness of manufacturing industries have not only assisted agriculturalists and farmers, but their production has also made their production process very efficient and far, far better. So manufacturing industries and the agricultural sector both go hand in hand. ఇందులో మనం చెప్తుంది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కానీ రెండు విడివిడిగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. రెండు ఒకదానితో ఒకటి కలిసి వెళ్ళేటువంటి సందర్భం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకదానితో ఒకటి కలిసి వెళ్ళటం ఎలాగండి, ఏమిటి అని కనుక మనం తీసుకున్నట్లయితే, అగ్రికల్చర్ సెక్టర్ బాగా అభివృద్ధి చెందడానికి తన యొక్క ప్రొడక్షన్, తన యొక్క ఎఫిషియన్సీని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్స్ ని ఆధారంగా చేసుకొని మనం తీసుకునేటువంటి యొక్క రా మెటీరియల్స్ ని తీసుకొని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం. కాబట్టి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి కూడా మనకి ఇండస్ట్రీస్ కి బాగా వాల్యూని యాడ్ చేశాయి అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ అంటే దాదాపుగా చాలా వరకు అగ్రికల్చర్ సెక్టర్కి అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అని అంటే, రా మెటీరియల్స్లో మనకి ఇరిగేషన్ పంప్స్, పైప్ లైన్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, పీవీసీ పైప్స్, మెషిన్స్, ట్రాక్టర్స్, టూల్స్, అలాగే ఇవన్నీ ఫార్మర్స్కి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇండస్ట్రీకి అగ్రికల్చర్ వలన బెనిఫిట్ ఉంది, ఫార్మర్స్కి అగ్రికల్చర్ వలన బెనిఫిట్ ఉంది. సో ద డెవలప్మెంట్ అండ్ ద కాంపిటేటివ్నెస్, వీటి మధ్య ఉన్నటువంటి పోటీ విధానం వలన మనకి మన యొక్క ఫార్మర్స్కి ప్రొడక్షన్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది, తోడ్పడుతున్నాయి. అట్లాగే ఫార్మర్స్ కి ప్రొడక్షన్ పెరగడంతో పాటు ఇండస్ట్రీకి కూడా అగ్రికల్చర్ కి సపోర్ట్ చేస్తుంది. ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ని అగ్రికల్చర్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇది గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆర్ సైమల్టేనియస్ గ్రోత్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకదాంతో ఒకటి కలిసి మెలిసి చేసుకుంటున్నాయి, ఇంటర్ కనెక్టెడ్ అనేటువంటి వర్డ్ ద్వారా దీన్ని మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్? ఒక ఇండస్ట్రీ లొకేట్ అవ్వాలి, ఒక ఇండస్ట్రీ ఉండాలి అని అంటే దానికి ఉపయోగపడేటువంటి కారణాలు ఏమిటి, ఏ ఏ కారణాలను మనం పరిగణలోకి తీసుకుంటాము అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అందుబాటులో ఉండటం, ద ఫ్యాక్టర్స్, తర్వాత పవర్ రిసోర్సెస్, మనకి పవర్ అందుబాటులో ఉండటం, అట్లాగే వాటర్ అందుబాటులో ఉండటం, అలాగే క్లైమేటిక్ కండిషన్, ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్ కూడా మనం చెప్పుకోదగినటువంటివిగా మనం నోట్ చేసుకోవాలి. ఫిజికల్ ఫ్యాక్టర్స్, raw materials availability. So first condition which is required to fulfill for establishing a factory or an industry is the establishment of the raw materials. So where do we get the raw materials?
Any factory will be established at a place where we get the raw materials at very less cost or the affordable cost. Second aspect is, let us see the industries like the power resources. If the electricity is available at good quality electricity or the close proximity, then they would prefer. Next important thing is availability of water. Almost every industry today, it requires huge quantity of water. So without water, we cannot do any major industry work. And the last one is the most important one, the favorable climatic condition. Now you might think that what about the labor, skilled labor? Now, what we are talking is the physical factors, the factors that are there at present in that particular location. We are discussing about that particular factors. So one, raw materials availability. Two, we need to look at the power resources availability. Three, availability of the water. Four, favorable climatic condition. Now, when we can have all these factors, then it is not a major task to get the skilled labor. That all comes under human factors. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మౌలికంగా మనకు ఉండాల్సినటువంటి వసతులు ఏమిటి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, అక్కడ ముడి సరుకు, రా మెటీరియల్స్ అందుబాటులో ఉండాలి, పవర్ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ కావాలి, అదేవిధంగా మనకి వాటర్ అవైలబిలిటీ అందుబాటులో ఉండాలి, దాంతోపాటు ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు కూడా మనకి అందుబాటులో ఉంటేనే మనం అక్కడ ఒక పరిశ్రమ అనేది ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. హ్యూమన్ ఫ్యాక్టర్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కేవలం ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటే సరిపోతుందా అంటే లేదు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటే సరిపోదు, హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉండాలి. మరి ఏమిటా హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. స్కిల్డ్ లేబర్ కావాలి, నైపుణ్యత కలిగినటువంటి లేబర్ కావాలి, అన్స్కిల్డ్ లేబర్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ప్రాక్సిమిటీ టు ద మార్కెట్, మార్కెట్కి దగ్గరగానే మనం ఉండగలం, దూరంగా వెళ్తే మనం మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు, కాబట్టి ఇబ్బందిగా ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్, అట్లాగే మోర్ ఇండస్ట్రీస్ రావాలి అని అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్, గవర్నమెంట్ పాలసీస్, ముఖ్యంగా ట్యాక్సుల్లో తగ్గింపులు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం, సబ్సిడీస్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా అక్కడ రావడానికి ఉపయోగపడతాయి. మరి ఇది హ్యూమన్ ఫ్యాక్టర్ ఎలాగవుతుందండి అంటే, గవర్నమెంట్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ రన్ బై ద ఎలక్టెడ్ లీడర్స్, అందుకనే దీన్ని హ్యూమన్ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి టాపిక్ వచ్చి బేస్డ్ ఆన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. మనం ఏ విధంగా ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేస్తాము అనేటువంటి ఆస్పెక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే, బేసిక్గా మన యొక్క ఇండస్ట్రీస్ క్లాసిఫికేషన్ని 4 రకాలుగా మనం చేస్తూ ఉంటాం. వన్, ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్వెస్ట్ చేశాము అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే, మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కనుక మనం తీసుకుంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అప్ టు 1 crore, అంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ కిందకే వస్తాయి. అట్లాగే మనకి లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే 1 crore అండ్ అబోవ్ ఉన్నట్లయితే, ఇది ఓల్డ్ స్టాటిస్టికల్ డేటా. ఇప్పుడు కొన్ని బుక్స్లో మనం చూస్తే అప్ టు 1 crore స్మాల్ స్కేల్గా ఇస్తారు, 1 to 5 crores లార్జ్ స్కేల్గా ఇస్తారు, 5 and అబోవ్ మీడియం స్కేల్ 1 to 5, లార్జ్ స్కేల్ 5 and అబోవ్, అట్లా కూడా కేటగరైజేషన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. కానీ యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ మనకి స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ ఇచ్చారు. నెక్స్ట్, హూ ఈజ్ ద ఓనర్, ఎవరు దీనికి ఓనర్, ఓనర్ని బట్టి కూడా మనకి
ఆ యొక్క ఓనర్షిప్ని బట్టి మనం ఆ ఇండస్ట్రీని కేటగరైజ్ చేస్తాం. జనరల్గా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ మీరు అందరూ వినే ఉంటారు. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే ఏమిటి? పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ చేత నడపబడేటువంటి ఇండస్ట్రీస్, ప్రభుత్వం చేత నిర్వహించబడేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మనం పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటాం. బిహెచ్ఎల్ కానీ, సెయిల్ కానీ, ఇట్లాంటివన్నీ. సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏంటంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ రన్ చేసేటువంటి ఇండస్ట్రీస్. ఉదాహరణకి మనకి టిస్కో టాటా వాళ్ళది కానీ, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, డాబర్ ఇండస్ట్రీస్, దీస్ ఆల్ ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రీస్. థర్డ్, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్. జాయింట్ సెక్టర్ అంటే జాయింట్లీ రన్ బై ద స్టేట్ అండ్ ద ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇందులో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్టేట్, రాష్ట్రం, లేదా గవర్నమెంట్, స్టేట్, సెంట్రల్ ఆర్ స్టేట్, బోత్ కూడా స్టేటే వాడతారు. గవర్నమెంట్ ప్లస్ ఎనీ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇన్ కొలాబరేషన్, ప్రభుత్వంతో కలిసి చేసేటువంటి ప్రాజెక్ట్స్ ని ఇన్ కొలాబరేషన్ అంటాం. కలిసి చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని ఏమంటాం? జాయింట్ వెంచర్స్ అంటాం, జాయింట్ ప్రొడక్ట్స్ అంటాం. సో అట్లాంటి ఇండస్ట్రీస్ ని జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటాం. అలాగే మనకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జాయింట్ గా మనం చేసేటువంటి ఇండస్ట్రీస్ లో మనం చెప్పుకోదగినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది మనకి జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మనకి కోఆపరేటివ్ సెక్టర్. కోఆపరేటివ్ సెక్టర్ అంటే ఇట్ ఈస్ ఆపరేటెడ్ అండ్ ప్రొడ్యూసర్స్. ఓనర్స్, ప్రొడ్యూసర్స్ ఒక్కలే ఉంటారు. ఒక్కరంటే ఒక వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పనిచేస్తూ ఉంటారు. దాన్ని మనం కోఆపరేటివ్ సెక్టర్ అంటాం. వీళ్ళలో రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, వర్కర్స్ అందరూ అయి ఉండొచ్చు, లేదా రా మెటీరియల్స్ ప్లస్ వర్కర్స్ కలిసి చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జాయింట్ వెంచర్, బట్ నాట్ లిమిటెడ్ టు 2 or 3 communities and no government is involved here. ప్రైవేట్ ఇండివిజువల్సే, ప్రైవేట్ వాళ్ళందరూ కలిసి చేసుకునేటువంటి ఒక వ్యాపారం, దాన్నే మనం కోఆపరేటివ్ సెక్టర్ అంటాం. చాలా ప్రాంతాల్లో షుగర్ ఇండస్ట్రీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే కాయర్, మనకు వచ్చేటువంటి కాయర్ ఇండస్ట్రీ కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, స్మాల్ స్కేలా లార్జ్ స్కేలా అనేది మనం చెప్పుకుంటాం. దాని తర్వాత ఓనర్షిప్, బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్. ఎవరు ఓనర్? గవర్నమెంట్ ఓనరా, ప్రైవేట్ పీపుల్ ఆర్ ఓనర్స్, ఆర్ జాయింట్ సెక్టరా, ఆర్ హౌ డు వి కాల్ లైక్ కోఆపరేటివ్ సెక్టర్. దీన్ని బట్టి మన యొక్క ఇండస్ట్రీ ఏ కేటగిరీ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్, బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ ద రా మెటీరియల్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చి హౌ బల్క్ is the raw material and how bulk is the finished product. Very heavy in weight, very heavy weight. So heavy industries such as iron and steel, ఐరన్ కానీ స్టీల్ కానీ మనకి హెవీ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్లోకి వస్తాయి. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి హెవీ ఇండస్ట్రీస్, బాగా బరువుగా ఉండేటువంటి రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ వెరీ హెవీ ఉంటే దాని హెవీ ఇండస్ట్రీస్ అంటాం. వెరీ లైట్ ఇన్ వెయిట్, ఐదర్ ద రా మెటీరియల్ ఆర్ ద ప్రొడ్యూస్డ్ గుడ్స్, సచ్ ఇండస్ట్రీస్ ఆర్ కాల్డ్ లైట్ ఇండస్ట్రీస్. బాగా బరువైనటువంటి రా మెటీరియల్ కానీ లేదా బరువైనటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ని కనుక ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే దట్ కమ్స్ అండర్ హెవీ ఇండస్ట్రీస్. తేలికైనటువంటి దాన్ని కనుక మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్లయితే దట్ విల్ కమ్ అండర్ లైట్ వెయిట్ ఇండస్ట్రీస్. అలాగే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, మనం కాటన్ షర్ట్స్, డ్రెస్సెస్ వాడుతూ ఉంటారు కదా. సో ఇన్ ద ఎర్లీ ఇయర్స్ cotton textile industry was concentrated in the cotton growing belt of Maharashtra and Gujarat because of the availability of raw cotton, market, transport including access, port facilities, labor and moisture, climate, etc.
సో మీ బుక్స్ లో లేబర్ స్పెల్లింగ్ LABOUR, that's the Indian version of the labor, whereas the Google spelling based on American English, it is LOBOR. So don't get confused. You write LOBOUR for labor. The cotton textile industry was initially confined to cotton growing regions, cotton growing belts of Maharashtra and Gujarat. Because of the availability of the raw cotton for the industry, the raw material, marketplace, transport facilities, access to the ports, and also good skilled and unskilled labor and moisture climate. These are the prerequisites for the cotton textile industry. So it was confined to these two regions. Now coming to the next industry, that is the jute industry or the jute textiles. The jute textiles are mostly located in the Hooghly Basin. Jute textile industries are mostly located in the Hooghly Basin. Proximity, one, as the availability of the raw material. Second, the inexpensive water transport. Thirdly, they have good network of transport system. One is the railway network and the roadways. Waterways also facilitating the movement of raw materials to the mills. Apart from this, we also have the abundant water for processing the raw material jute, cheap labor available from Bengal and the adjoining states such as Bihar, Odisha, and Uttar Pradesh. Kolkata, being a large urban center, also being an added advantage because you get the multiple benefits of being the city, like the banking, insurance, export facilities, jute production. So these are the reasons why it is confined or located mostly in the Hooghly Basin. One is the proximity of the raw material, water supply, transport supply, market supply. All these are being the advantages for the production. Now looking at this, we can say very clearly, wherever the raw materials and other facilities facilitate for the production, there the industries will flourish. జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు హుగ్లీ బేసిన్ దగ్గరే ఎక్కువగా ఉంది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మనకి అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ అందుబాటు, వాటర్ అందుబాటులో ఉండటం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండటం, అలాగే మనకి సిటీ, కోల్కతా సిటీ యొక్క బెనిఫిట్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అదర్ బెనిఫిట్స్ కూడా కలిసి వచ్చి జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దట్ రీజన్. వై అనేటువంటి క్వశ్చన్ కి ఈ పాయింటర్స్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద షుగర్ ఇండస్ట్రీ. షుగర్ కేన్ ఇండస్ట్రీ అనేది మనకి చాలా రీజియన్స్ లో మనం చూస్తూ ఉంటాం. మనకి సౌత్ లో ఉంటుంది, నార్త్ లో కూడా ఉంటుంది. సో ఇది మిల్స్ కి బాగా క్లోజ్ ఉండేటువంటి ఏరియాస్ లో మాత్రమే మనకి ఇవి ఉంటాయి. మెయిన్లీ సదర్న్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ స్పెసిఫికలీ టు మెన్షన్. ఎందుకు? వై? బికాస్ ద కేన్ ప్రొడ్యూస్డ్ హియర్ హ్యాస్ ఏ హయ్యర్ సుక్రోజ్ కాంటెంట్. వెస్టర్న్ స్టేట్స్ లో అలాగే సదర్న్ స్టేట్స్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి కేన్ ఏదైతే ఉందో దానికి హయ్యర్ సుక్రోజ్ కంటెంట్ అనేది మనకి ఉంటుంది. అలాగే మనం తీసుకున్నట్లయితే కూలర్ క్లైమేట్ యొక్క కండిషన్ కూడా మనకి ఇక్కడ ఫేవరబుల్ గా ఉంది. ఎన్ష్యూర్స్ లాంగర్ క్రషింగ్ సీజన్, ఎక్కువ కాలం పాటు దాన్ని కోత వేయటానికి సమయం పడుతుంది. అలాగే కోఆపరేటివ్స్ చాలా సక్సెస్ఫుల్, స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా. సో షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఈ రీజియన్స్ లో లొకేట్ అవడానికి కారణాలైతే ఇవి. నెక్స్ట్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. మరి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మనకి ఎక్కడ ఉందండి అంటే, మనకి ఐరన్ ఓర్ ఎక్కడ అందుబాటులో ఉందో ఆ ఏరియాస్ లోనే మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో సమ్ క్వాంటిటీస్, వీకి ఒక రేషియోలో మనకు కావాలి.
ఐరన్ ఓర్ కావాలి, మేజర్ రా మెటీరియల్ మనకి. అలాగే కుకింగ్ కోల్, బొగ్గు కావాలి. అలాగే లైమ్ స్టోన్ కూడా కావాలి. ఇది కూడా ఒక రేషియోలో కావాలి. వి నీడ్ దెమ్ ఇన్ ఏ పర్టికులర్ రేషియో ఆఫ్ 4:2:1. సో సమ్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యాంగనీస్ are also required to harden the steel. If you have only the iron ore, coking coal and limestone, are they sufficient? No, they are not sufficient. We need little bit of manganese also for producing the iron or steel content. So in order to facilitate this, generally they move to the places where we can get the iron ore at less cost, cooking coal, then the steel. For producing steel, the manganese, low cost iron ore, high grade raw materials, cheap labor at the proximity, and vast growth in the home market. సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉండాలి. మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పెరగాలి అని అంటే మనకి ఏం కావాలి అనేది మనం తీసుకున్నట్లయితే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఐరన్ ఓర్ కావాలి, స్టీల్ కావాలి. స్టీల్ని మనం తయారు చేస్తాం కాబట్టి స్టీల్ని తీసుకోం. మరి ఏం తీసుకుంటాం? కుకింగ్ కోల్, లైమ్ స్టోను, అలాగే కొంచెం మ్యాంగనీస్. ఇవి కూడా 4:2:1. సో ఈ రేషియోని మనకు క్వశ్చన్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ ద రేషియో. ఐరన్ ఓర్ 4 parts, కుకింగ్ కోల్ 2 parts, limestone 1 part we need for producing the iron and steel industries. Only these are enough? ఇవి సరిపోతాయా? No. We need low cost of the iron ore, high grade raw material, cheap labor, and potential home market. These all are required for establishing iron and steel industry. Industrial pollution and environmental degradation. Now we have seen a kind of development that is happening across the globe, where we are making lots and lots of industries. On the other side, we are also creating lots and lots of pollution. Then how do we tackle this one? See, what kind of pollutions are basically coming up? Generally, we observe the air is getting polluted because the smoke and all, when you observe, the air is getting polluted. High proportion of carbon dioxide, sulfur dioxide, and the carbon monoxide create air pollution for us. So higher concentrations of carbon dioxide, sulfur dioxide, carbon monoxide are creating problem for us. Now, is it only this pollution that is happening? No. We are using a lot of water, as we mentioned, as one of the important factors for us for establishing a factory was to have a raw material that is water, abundant availability of water. Now, when we want abundant availability of water, what are we doing with the water that is used for various industries? What are we doing? We are leaving that water with the chemicals that are being washed into that waste channels or canals. So the organic and the inorganic industrial waste, the effluent waste, which is going out from the industries, is creating water pollution because it has paper pulp, chemical textiles, it has dyeing, it has petroleum refineries used, and all these things are producing water pollution to a larger extent. Apart from these pollutions, we are also experiencing thermal pollution. Hot water which is coming from factories and thermal plants is drained into the rivers. దాని రివర్స్ లో పంపిస్తున్నాం ఆ వేడి నీళ్లు, దాన్ని కూల్ చేయకుండా. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. Radioactive wastes which are coming from the nuclear power plants నుంచి వచ్చేటువంటి వేస్ట్,
ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ క్యాన్ కాజ్ క్యాన్సర్, క్యాన్ కాజ్ బర్త్ డిఫెక్ట్స్, క్యాన్ కాజ్ మిస్క్యారేజెస్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. అలాగే నాయిస్ పొల్యూషన్, మనకి ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే సైకలాజికల్లీ ఇట్ విల్ షో ఇట్స్ ఇంపాక్ట్. విపరీతమైనటువంటి ఇరిటేషన్, హైపర్ టెన్షన్, హియరింగ్ ఇంపైర్మెంట్, చెవులు వినపడకపోవటం, మైండ్ సరిగ్గా పనిచేయకపోవటం, ఊరికి చిరాకు పడటం, కంగారు పడటం. మీరు గమనించవచ్చు, ఎవరైనా ట్రాఫిక్లో ఒకసారి బయటకు వెళ్ళి వస్తే, అంటే మోస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఆ సౌండ్స్ వలన మనకు కొంచెం ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఇరిటేషన్ పెరగటానికి కారణం ఏంటంటే నాయిస్ పొల్యూషన్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మనకి జరుగుతున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ మనం చూసాం. కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, మరి వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి, మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ వేస్ టు ప్రివెంట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, వాటర్ షుడ్ బి రీయూజ్డ్ అండ్ రీసైకిల్. మనం వాడేటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆ యొక్క ఎఫెక్ట్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మోస్ట్ కెమికల్ ఫ్రీ వాటర్ ఏంటంటే రెయిన్ వాటర్. సో ఆ రెయిన్ వాటర్ని కనుక మనం హార్వెస్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ మనం గ్రౌండ్ వాటర్ కిందో ఇంకా వేరే అదర్ సోర్సెస్కి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే హాట్ వాటర్ అఫ్లూయెంట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ మినరల్ ఈ ఇండస్ట్రీస్ నుంచి, ఆ వాటర్ని ట్రీట్ చేయాలి, అంటే కూల్ చేయాలి, కూల్ చేసి అప్పుడు కానీ పంపించకూడదు. అట్లాంటి కొన్ని నార్మ్స్ మనం తీసుకురావాలి, కొన్ని రూల్స్ ఫాలో అయ్యేటట్టు తీసుకురావాలి. ఓవర్ డ్రాయింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ నీడ్స్ టు బి రెగ్యులేటెడ్ రెగ్యులర్లీ, లీగలీ. గ్రౌండ్ వాటర్ని విపరీతంగా తీసేస్తున్నాం. ఏంటి విపరీతంగా తీసేయటం అంటే, ఇద్దరికి ఒక ప్లేస్లో మనకి ఒక హౌస్ ఉండేది, ఆ హౌస్కి సంబంధించి వాళ్ళు ఒక 3 తరాలు 4 తరాలుగా కూడా వాటర్ డ్రా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ ప్లేస్లోనే మనం అపార్ట్మెంట్ కడుతున్నాం. ఒక 30 నుంచి 50 ఫ్యామిలీస్ పర్ డే డైలీ వాటర్ని డ్రా చేసుకుంటూ వెళ్తే, అట్ వాట్ రేట్ యు ఆర్ యూజింగ్ ద గ్రౌండ్ వాటర్ అనేది ఇట్స్ ఎ సీరియస్ కన్సర్న్. సో గ్రౌండ్ వాటర్ లెవెల్ని మనం యూజ్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ గ్రౌండ్ వాటర్ని తీసుకున్నటువంటి గ్రౌండ్ వాటర్ రీప్లెనిష్ అవ్వటానికి రెయిన్ వాటర్ ఎక్కడన్నా మనకి సాయిల్లోకి వెళ్ళటానికి వీలుందా అంటే, పొరపాటును కూడా మీకు ఎక్కడా కూడా మడ్ అనేది కనిపించదు. అపార్ట్మెంట్స్లో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా రెయిన్ వాటర్ పడితే డ్రైనేజ్లోకి వెళ్ళిపోవాల్సింది. మీరు మాత్రం డైలీ బోర్స్ వేసి వాటర్ని మాత్రం తీసేస్తారు. సో దిస్ ఇస్ వేర్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ విజిలెంట్ అండ్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ గివింగ్ సమ్ గ్రౌండ్ రెన్యూబిలిటీ. కొంత గ్రౌండ్ వాటర్ రెన్యూబుల్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి చూడాలి. పర్టికులర్లీ మ్యాటర్స్ రిలేటింగ్ టు స్మోక్ స్టాక్స్ ఇన్ ఫ్యాక్టరీస్ నుంచి విడుదలయ్యేటువంటి స్మోక్ విపరీతంగా ఇదైపోకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవటం, దాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ డూ ఎ లాట్. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ మనం పెట్టాలి. అలాగే స్మోక్ కాస్డ్ బై ఆయిల్ ఆర్ గ్యాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ ఇన్ ఫ్యాక్టరీస్, ఆయిల్ వలన కానీ గ్యాస్ వలన కానీ కోల్ వలన కానీ వచ్చేటువంటి స్మోక్. అలాగే మెషినరీ అండ్ జనరేటర్స్ షుడ్ బి ఫిట్టెడ్ విత్ సైలెన్సర్స్. ప్రతిదానికి కూడా నాయిస్ని రెడ్యూస్ చేసేటువంటి సైలెన్సర్స్ని కనుక మనం ఫిట్ చేసుకోగలిగితే we will be able to reduce the noise pollution which is causing irritation for all of us. ఊరికినే చిరాకు పడిపోతూ ఉంటారు. ఎందుకు చిరాకు పడుతున్నారు ఏంటి అంటే, మీరు ఒక్కటే గమనించండి, వాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళి వచ్చుంటారు. మన ఇంట్లో అంత డిస్టర్బెన్స్ మనకు ఉండదండి, కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళి రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియాకి వెళ్ళి వస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇరిటేషన్. And please give such kind of people some time to calm down. అది వాళ్ళ పైన కాదు, వాళ్ళ యొక్క బ్రెయిన్స్ పైన పనిచేస్తుంది ఆ ఎఫెక్ట్.
కాబట్టి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి, ఒక 5 minutes వాళ్ళని కొంచెం రిలాక్స్ అయ్యేదాకా వదిలితే అప్పుడు బ్రెయిన్ కొంచెం కామ్ డౌన్ అయ్యి ఓకే ద సరౌండింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్, అండ్ విత్ దిస్ వీ కమ్ టు ద కంక్లూజన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ టాపిక్ ఫర్ గ్రేడ్ 10, అండ్ హోప్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మనకి మేజర్ గా ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని కూడా అయిపోయినాయి. సివిక్స్ ఆల్రెడీ మీ అందరికి వచ్చని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ పాస్ట్ పేపర్స్ రివిజన్ ఒకటి, అట్లాగే మనకి మ్యాప్ పాయింటింగ్ సంబంధించినటువంటి ఒకసారి మ్యాప్ పాయింటింగ్ లో ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇవి కపుల్ ఆఫ్ సిరీస్. ఇంకా మీకు ఏదైనా కావాలి అని అంటే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు message me or comment in the comment section. That's all for now. Hope you all will like the efforts. Thank you. See you all soon. Bye bye.